హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిలానంద్. సో ఈ రోజు మనతో స్టూడియోలో అడ్వకేట్ ఆదిత్య మల్లెల ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు? ఫైన్ సార్. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. గుడ్ అండి. సార్, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో ఎట్లా అయితే మనం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వగలుగుతాం, యుఎస్కి వెళ్ళి మనం Yeah. పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు అనుకోండి. అవునండి. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ కి బెస్ట్ వే ఏంటి సార్? సో ఇప్పుడు మనకి సెటిల్మెంట్ అనగానే మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఏ పర్పస్ మీద వెళ్తున్నారు అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ రూల్స్ అనేవి అలానే ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రూల్స్ జరుగుతున్నాయి కాబట్టి లీగాలిటీస్ వెళ్ళే వాళ్ళు ఇంతకుముందు అంత అవేర్నెస్ లేదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఇంకా ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. సో ఎక్కువ అలర్ట్ గా ఉంటారు. సో వెళ్ళే వాళ్ళు ముందు ఎందుకు వెళ్తున్నాను అని డిసైడ్ అవ్వాలి. సో ఇఫ్ సమ్వన్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎడ్యుకేషన్, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అక్కడ వెళ్ళాలనుకున్నాడు ఎడ్యుకేషన్ ఆప్ట్ చేసుకొని ఎడ్యుకేషన్ ద్వారా మనీని సమకూర్చుకొని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని ఆ మనీని అక్కడ ఇన్వెస్ట్ చేసి ఎడ్యుకేషన్ ట్యూషన్ ఫీజెస్కి ఆ ఎడ్యుకేషన్ ద్వారా స్టడీ వీసా తెచ్చుకుంటారు. ప్లస్ ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని వర్క్ వీసాస్ తెచ్చుకుంటారు. ఆ వర్క్ వీసాస్ కూడా ఛాలెంజ్ ఉంది, అదొక సపరేట్ సబ్జెక్ట్. అది కూడా మనం మాట్లాడుకుంటాం. బట్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి ఏం క్లారిటీ ఉండాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం స్టూడెంట్ అంటే దేనికి వెళ్తున్నాం, చదువుకోవడానికి వెళ్తున్నాం. సో మనం ఏం చేయాలి, మనకి ఇక్కడికంటే కూడా అక్కడ ఏదైతే మంచి యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకున్నామో పిచ్చి యూనివర్సిటీస్ని ఆప్ట్ చేసుకోకూడదు. ఓకే. సో పిచ్చి యూనివర్సిటీస్ని ఎప్పుడైతే ఆప్ట్ చేసుకోవట్లేదు, మంచి యూనివర్సిటీస్ని ఆప్ట్ చేసుకున్నాం అనుకో, దాని స్టాండర్డ్స్, దాని లెవెల్ ఆఫ్ బార్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మరి దానికి నువ్వు ప్రిపేర్డ్గా వెళ్ళాలి. నువ్వు ఎందుకంటే ఇక్కడ ఒక విధంగా రైజ్ అయ్యావు, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది, అక్కడే ఒక రకంగా ఉంటుంది. దాన్ని కోపప్ చేసే క్యాపబిలిటీ నీకు ఉండాలి. దానికి నువ్వు రెడీగా ఉండాలి. మోర్ ఓవర్ యూనివర్సిటీ సెలక్షన్ దగ్గర కరెక్ట్ కన్సల్టెంట్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఒక గైడెన్స్ తీసుకున్నావంటే, ఇంతకుముందు ఎలా ఉండేది, ఏదో ఒకటి అన్న పంపించే ఏదైతే ఏంటి అనుకున్న వాళ్ళు ఏదో ఒకటి పంపించే, అప్పుడు అయిన సంగతి అప్పుడు చూసుకుందాం, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా అమ్మ నాన్న నుంచి అంటూ చేస్తున్నారు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అబ్రాడ్ సరదాగా ప్లేసులు తిరగచ్చు, అవసరం ఏదో పార్ట్ టైం వెళ్ళగానే ఏదో పార్ట్ టైం చేసేస్తే అది లీగల్ నాకు అనవసరం, డాలర్లో డబ్బులు వస్తాయి, కొన్ని రోజులు అక్కడ ఎంజాయ్ చేశాక అక్కడ ఇంకో సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ఆల్రెడీ ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు లాగుతారు, లేకపోతే మా చుట్టాలు ఉన్నారు, ఎప్పుడో బాగా సెటిల్ అయిపోయాడు, పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నాడు, ఇలా అని చెప్పి అనుకునేవాడు. సో ఇప్పుడు ఆ మైండ్ సెట్ ఇంకా మార్చుకోవాలి. సో ఆ మైండ్ సెట్ ఇంతకుముందు కొంతవరకు కుదిరింది, ఎప్పుడు కుదరదు. సో ఎవరైనా ఇప్పుడు ఎంత చుట్టాలైనా వాళ్ళ మీదకి వస్తుంది అంటే వాళ్ళేమి నీకు హెల్ప్ చేయరు కదా. వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అంతా వెళ్ళి సరే అప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, బట్ అప్పుడు ఇంకొంచెం పిచ్చి రోజులు అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్స్ మోర్ డిజిటలైజేషన్ అయింది. సో మోర్ అవేర్నెస్ అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా క్రియేట్ చేసుకున్నారు. నువ్వు ఇప్పుడు మాస్టర్స్కి వెళ్తున్నావు, ఒక 50 లక్షల నుంచి ఒక 70 లక్షలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు చదువుకోవడానికి. చదువుకునేది పర్ఫెక్ట్గా పెద్ద యూనివర్సిటీలో మంచిగా చదువుకోవాలి, ప్లస్ మంచి యూనివర్సిటీస్ ఆప్ట్ చేసుకోవాలి. అంతేగాని నీ కన్సల్టెంట్కి అయి ఉండి ఏదో పిచ్చి యూనివర్సిటీని కన్సల్టెంట్ చెప్పాడు ఎలాగోలాగా పంపించేస్తున్నాడని ఆప్ట్ చేసుకునే కంటే నువ్వు స్కిల్ని ఇక్కడ అప్గ్రేడ్ చేసుకొని వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ వెళ్ళటానికి ఈ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఏంటంటే నీ యొక్క స్కిల్స్ లైక్ స్పీకింగ్, రీడింగ్, లిసనింగ్, రైటింగ్, ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యాండేటరీ మనకి వొకాబులరీ రిలేటెడ్ స్కిల్స్ లేదా ఇంగ్లీష్కి రిలేటెడ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వు అక్కడ ఈజీగా సస్టైన్ అయ్యే సిచ్యువేషన్, ఫస్ట్ అక్కడ నువ్వు అక్కడ ఉన్న కరికులం అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. మనకి ఈ స్టూడెంట్ వీసాస్ పరంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంతకుముందు కూడా చాలా రకాల ఛాలెంజెస్ ఫేస్ అవటం జరిగింది. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వెళ్ళటము, లేకపోతే ఫేక్ అసలు ఇక్కడ పాస్ అయిన వాళ్ళు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వెళ్ళటము, లేకపోతే మనకి ఏంటంటే లోన్స్ వచ్చినాయి అనేది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దొరికిపోవటము, మళ్ళీ ఫేక్ యూనివర్సిటీస్కి వెళ్ళటము, ఫేక్ యూనివర్సిటీస్కి వెళ్ళాక అక్కడ దొరికిపోవటము. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఫేక్ యూనివర్సిటీస్ మీరు వచ్చిన దగ్గర నుంచి జాబ్ చేసుకున్నా మేమేం ఇబ్బంది అను అంటే ఇల్లీగల్ గా జాబ్ చేసుకుంటాం, ప్లస్ సిపిటీల మీద జాబ్ చేసుకుంటాం, దొరికిపోయారు. యూనివర్సిటీస్ బ్యాన్ అయినాయి, మళ్ళీ చదువుకోవాల్సిన సిచ్యువేషన్ లో అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్సిటీస్ ఉన్నాయి. మోర్ ఓవర్ ఏంటి వీళ్ళని డిపోర్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది, లేకపోతే ఐడెంటిఫై చేశాక ఇంకెప్పుడు నీకు ఎంట్రీ దక్కపోవచ్చు. మళ్ళీ ప్లస్ నువ్వు ఒక యూనివర్సిటీలో చదివాక
ఒక 20 సబ్జెక్ట్స్ చదివితే లెట్స్ ఏ క్రెడిట్ సిస్టంలో నీకు ఓన్లీ ఒక 5 సబ్జెక్ట్స్ మాత్రం ట్రాన్స్ఫర్కి ఉపయోగపడినాయి అనుకో, అప్పుడు నువ్వు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి చదవాలి కదా. అందుకని వెళ్ళంగానే నేను ఇల్లీగల్గా ఎక్కడ జాబ్ దొరికిద్ది, లేకపోతే ఇల్లీగల్గా ఎవరన్నా, లేకపోతే ఆల్రెడీ అక్కడ ఉన్న అన్న నాకు హోటల్ నడుపుతున్నాడు కాబట్టి హోటల్లో ఇల్లీగల్గా జాబ్ ఇస్తాడు, అలాంటి పక్కన పెట్టేయాలి. ఇంకా ఎందుకు అంటే అసలు ఇల్లీగల్గా జాబ్ చేయకూడదు. కాబట్టి స్టూడెంట్ వీసా అనేది స్టడీ పర్పస్కే. నీకు పార్ట్ టైం ఓన్లీ ఫ్యూ అవర్స్ పర్ వీక్ ఆన్ క్యాంపస్ మాత్రమే చేయాలి అకార్డింగ్ టు యుఎస్ లా. ఆఫ్ క్యాంపస్ చేయకూడదు. మరి నువ్వు వెళ్ళి నీకు తెలిసిన అన్నో లేకపోతే తమ్ముడో లేకపోతే మామయ్య హోటల్లోనో, ఫార్మసీ స్టోర్లోనో, లేదా రెస్టారెంట్లోనో, లేదా డెలివరీ బాయ్ గానో చేయడానికి లేదు. ఎందుకంటే మనం చాలా న్యూస్లో చూసాం, డెలివరీ బాయ్స్ గా అని చెప్పి వెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇరుక్కున్నారు తెలియక. సో అలానే చాలా ప్రాస్టిట్యూషన్ కేసెస్ లో ఇరుక్కున్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏవైతే చేయకూడదో, లైక్ ఏంటంటే లైసెన్స్ లేకుండా కార్ నడపటం, లేకపోతే ఆల్కహాల్ తాగి కార్ నడుపుతాం, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ హైక్ అయిపోవటం, ఇబ్బందుల్లో పడిపోయి లేకపోతే డ్రగ్స్ కి అలవాటు పడిపోవడం, ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళేది ఏంటి, మీ పర్పస్ ఏంటి? ఫస్ట్ మనం ఎంత బాగా చదువుకొని మంచి యూనివర్సిటీలో మంచి కరికులం అంతా, సబ్జెక్ట్ అంతా నాలెడ్జ్ తెచ్చుకొని క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ ఎలా తెచ్చుకుంటాం, ఏ కంపెనీస్ నిజంగా నాకు మెరిట్ బేస్ మీద స్పాన్సర్ చేసేటట్టు నేను ఎలా చేసుకుంటాను, నాకు ఈ స్కిల్ ఉంది కాబట్టి ఈ యూనిక్ స్కిల్ ని నేను డెవలప్ చేసుకున్నా కాబట్టి చచ్చినట్టు అక్కడ కంపెనీ మీకు డెఫినెట్ గా వీసా స్పాన్సర్ చేసే సిచ్యువేషన్ ఎలా తీసుకొస్తాను అనేది చూసుకోవాలి. సో వీసా రావటం కూడా చాలా కష్టంగా మారింది. సో బట్ అది ఏంటంటే మనం ఫర్దర్ టాపిక్స్ లో మాట్లాడుకుందాం దాని గురించి కూడా. బట్ ఎవరైతే వెళ్తున్నారో స్టూడెంట్స్ ఇవన్నీ కూడా ప్రెడిక్ట్ చేసి ఈ అవేర్నెస్ తో క్లియర్ కట్ మైండ్ సెట్ తో ఒక మంచి మైండ్ సెట్ డెవలప్ చేసుకొని స్కిల్స్ డెవలప్ చేసుకొని, బట్ ఈ స్కిల్స్ అప్గ్రేడేషన్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇదేంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇంకా బాగా అవేర్నెస్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది యూఎస్కి వెళ్ళాక. బట్ ఇక్కడ నుంచి కొంత సెట్ ఆఫ్ స్కిల్స్ మనం ఆల్రెడీ మనం తెచ్చుకోగలిగితే మనకి అడ్వాంటేజ్ అయ్యింది అక్కడ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ అవటానికి. సో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఈ యుఎస్ వెళ్ళటానికి డెఫినెట్ గా ప్రిఫర్ చేశారు, ఆల్రెడీ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ఏది చేసినా కూడా వర్త్ అని ఫీలింగ్ లో ఉన్నారు. అందుకే ఎంత కష్టమైనా కూడా యుఎస్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో ఇది ఉన్న సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.